మీరు మీకు మా సాంప్రదాయ సనాతన ధర్మం పైన మీకు విశ్వాసం లేదు కాబట్టి మీరు సంతకం పెట్టడానికి వెనకడుగు వేస్తా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థ పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు విస్తృత సర్వే చేపట్టారు. 5వ డివిజన్ మల్కాపూర్ పరిధిలోని మల్లపురాణి కుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో 16 నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి నోటీసులు అందజేశారు. తమ వద్ద అన్ని రకాల ధృవీకరణ పత్రాలు ఉన్నాయని నోటీసుదారులు తెలిపారు. గోదావరి ఖని, అడ్డగుట్టపల్లి చెరువు తదితర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని నిర్మాణాలపై సర్వే చేస్తున్నారు. ఇవన్నీ ఇల్లు కట్టుకున్న దాదాపు 20-25 మంది ఉన్నాం. ఇక్కడ ఇంకా జరుగుతానే, కట్టుకుంటారు, ఇళ్లలోకి వస్తారు, ఉంటారు, అన్ని పర్మిషన్లు ఇచ్చారు, ఇంకా ఇస్తారు, వస్తానే కూడా. ఇప్పుడు ఎందుకు అనడము, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ షో చేస్తారో అర్థమైతే లేదు. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినాక పేపర్స్ ఇస్తా, పేపర్ తీసుకోవద్దు అనుకున్నాం, కానీ ఎందుకంటే మాకు సంజయ్ ఇయ్యూరు అన్నాడు కాబట్టి తీసుకున్నాం, ఇచ్చినాం కూడా. మా అన్ని పర్మిషన్లు ఉన్నాయని చూపించినాం అంతే. దానికోసం ఎవరేమో అనద్దు, ఎవరేం పెద్దగా ఇష్యూ చేయొద్దు. మాకు ఏది ఏం పోవు, మాకు పోతే మాత్రం ఇక మేమందరం ఇళ్ళనే ఉంటాం. ఇళ్ళ నుంచే మాకు ఏమన్నా ఒకటి చేయాలి. ఎందుకంటే అందరూ సింగరేం జాబ్ లేనాక వచ్చిన అమౌంట్తోనే చేపించుకున్నారు. వాళ్ళకి బతకడానికి కూడా ఏం ఆధారం లేదు. ఇక అంత పెద్ద వాళ్ళమే ఉన్నాం ఇక్కడ. పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారో, జాబులు చేస్తారు, మేము ఇక్కడ ఉన్నాం. మీకు నోటీసులు ఏమి ఇచ్చారో తెలుసా? తెలుసు. ఏమి ఇచ్చారంటే 173లో ఇచ్చేది 171లో కూడా ఇచ్చినాము. మీది 171 కాబట్టి సంతకం పెట్టుర్రు అని ఇచ్చిండ్రు. అంటే 171 అనే మేము సంతకం పెట్టినాం. ఏమి ఇచ్చారంటే మేము 2019 నుంచి తీసినాము. ఇది ఇప్పుడు ఇచ్చిరు కావచ్చు, 2019లో మీరు తీసి పంపినాం కావచ్చు. మీరు పర్మిషన్ కోసం లెటర్లు ఇచ్చినాం. మాకు అవునా కాదా మేము చేసేది, మీరు సంజయ్ చెప్పానంటే మాకు పర్మిషన్లు ఇచ్చినా మేము కట్టినామని చెప్పి మేము కూడా అప్పుడు పేపర్లు పంపించినాం. అంటే మాకేం సంబంధం లేదు, ఇవ్వమన్నారు, మేము ఇచ్చినాం. మాది 171, వాళ్ళు 173కి ఇచ్చిండ్రు. 171 అడగాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకు. సరే వచ్చి అడిగినప్పుడు మేము ఇచ్చినాం అంతే. మాకు 171 అని తెలుసు, 173కి ఇచ్చిండ్రు. అవేళ వాళ్ళకి పేపర్లు కూడా లేవు. వాళ్ళు అట్లా కబ్జా కాల్ చేయాలన్నప్పుడు అటు నుంచి వాళ్ళు ఇటు తిరగాల్సిన అవసరం లేదు కదా. మేము అన్ని పర్మిషన్లు, ఇంత బిల్డింగ్ కబ్జా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కడతారా అండి? కట్టుకుంటారా? 70-80 లక్షల బిల్డింగ్ కబ్జా చేసిన వాళ్ళు కడతారా? గుడిసెలు వేసుకొని ఉంటారు కబ్జా చేస్తే. పర్మిషన్లు ఉంటేనే, అవన్నీ పట్ట భూములు అయితేనే, జిలిపేస్ 1, 2 ఎట్లయితేనే సోలార్లు కూడా పెట్టించుకున్నాం అందరం. ఎందుకు పెట్టించుకుంటాం? మంచి ఇండ్లు పర్మిషన్లు ఉన్నాయంటేనే కదా పెట్టించుకుంటాం. మాకు వచ్చిన సమస్య ఏంటంటే అండి, మేము 2 సంవత్సరాల క్రితం నుంచి ఇల్లు నిర్మించుకొని ఉన్నాం. మాకు ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, మాకు రెవెన్యూ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు. 4 కన్వర్షన్ ఉంది, పర్మిషన్ కాపీస్ ఉన్నాయి. మాకు లోన్ కూడా వెళ్ళాము, మున్సిపల్ వాళ్ళు కూడా పర్మిషన్ కాపీ ఇచ్చారు. మేము గత 2 సంవత్సరాల నుంచి ఇల్లు లోన్ తీసుకొని కట్టుకొని ఉంటున్నాము. మాకు నిన్న మున్సిపల్ ఆఫీసు అధికారులు వచ్చి నోటీసులు జారీ చేయడం జరిగినది. ఇది అప్పుడు 2011 గూగుల్ మ్యాప్ ప్రకారంగా మీకు ఇచ్చామని అంటున్నారు. 2011 గూగుల్ మ్యాప్ ప్రకారంగా మాకు మరి ఇక్కడ ఇది ఎఫ్టీఎల్లో ఉంది అని అనుకున్నప్పుడు 2019-20లో మాకు పర్మిషన్లు ఎలా ఇచ్చారు? మాకు న్యాయం చేయగలరు దయచేసి. నోటీసులు ఇచ్చి 7 రోజులలో మీరు రిప్లై ఇవ్వగలరు. మేము ఎందుకు వీటిని కూల్చకూడదు, ఎందుకు మీ పర్మిషన్లు రద్దు చేయకూడదు అనేది విషయానికి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మాకు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ, ఎవరైనా కానీ మాకు న్యాయం చేయగలరు. ప్రకారంగా 173 సర్వే నెంబర్లో మల్లపురాణి కుంట అనేది ఉన్నది. 173 తర్వాత 172 సర్వే నెంబరు మాది. 171 సర్వే నెంబర్ మాది. 171 సర్వే నెంబరు చెరువు నుంచి చాలా దూరంలో ఉన్నది. అసలు చెరువు నుంచి ఎఫ్టీఎల్ పరిధి అనేది ఎంత దూరం ఉంది, ఎన్ని మీటర్లలో ఉన్నది? అలా ఉన్నప్పుడు హద్దులు పెట్టుకోవాలి. మున్సిపల్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ వీళ్ళు హద్దులు పెట్టుకొని చేసుకోవాలి. ఎలాంటిది ఏది లేకుండా మేము చాలా కష్టపడి లోన్లు పెట్టి ఉన్నది సంపాదించి ఇలా చాలామంది దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టజీతం మొత్తం ఇందులో పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళ ఆశలు అడియాసలు చేసుకున్నట్టుగా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి ఎందుకు చేస్తున్నారో మాకు న్యాయం చేయగలరు, దయచేసి చూడండి.